హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పట్టపగలే అందరూ చూస్తుండగా దొంగతనం చేయడం ఎట్లా సాధ్యమవుతుంది అని అనుకుంటారు. కానీ నేటి మనువాద ప్రభుత్వం సామాన్యుల్ని కొల్లగొడుతున్నది చూస్తూనే ఉన్నాం మనం. అంతేకాదు ఒకప్పటి వైదిక ధర్మ ప్రబోధకులు చేసింది కూడా ఇదే. అందరూ చూస్తుండగానే దేశవ్యాప్తంగా చేస్తూ పోయారు. అందుకు అన్ని ఆధారాలు దొరికాయి, ఇంకా దొరుకుతూనే ఉన్నాయి కూడా. నేటి కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో రామాలయం కట్టించింది. ఇది దేశ ప్రజల కండ్లెదుటే జరిగింది. అయితే జరిగిన దొంగతనం ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడింది. నేపాల్లోని లుంబినీలో బాలబుద్ధుని విగ్రహం లభించింది. అది బుద్ధుని జన్మస్థానం. అయితే అలాంటి బాలబుద్ధుని విగ్రహమే సాకేత్ నగరంలో అంటే అయోధ్యలో కూడా దొరికింది. ఆ విగ్రహాన్ని చూపించి అది బాలరాముడి విగ్రహం అని ప్రకటించారు. అంతటితో ఆగలేదు. ఆ బాలరాముడి కోసం పెద్ద గుడి కట్టారు. ఆ బాలరాముడి విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున దేశంలో కుట్రల కుళ్ళు రాజకీయాలు నడిచాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆ దేవాలయ నిర్మాణంలోనూ ఆ దేవాలయానికి వెళ్లే హైవే రోడ్డు నిర్మాణంలోనూ నేటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వపు అవినీతి వికృతంగా బయటపడింది. ఈ మాటలు ఊరికే అనటం లేదు, అన్నింటికన్నీ చారిత్రక ఆధారాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ అంటే కేదార్నాథ్ పాండే పేరు ఓల్గాసే గంగా పుస్తకం శీర్షిక గురించి వినని వారుండరు కదా. అందులో ఏముందో ఒకసారి చూడండి. మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజు బృహద్రథుని చంపి మగధలో పుష్యమిత్రుడు శృంగరాజ్యాన్ని స్థాపించాడు. శృంగవరం సాధారణ శకానికి ముందు 184 దీజజు నుండి సాధారణ శకం 74 జజు వరకు దాదాపు 258 సంవత్సరాలు మగధను పాలించింది. సాధారణ శకానికి ముందు 184 నుంచి 147 దీజజు వరకు పాలించిన పుష్యమిత్రుడు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు. వైదిక మతాన్ని పెంచి పోషించిన ఇతను ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. పైగా కనిపించిన బౌద్ధ భిక్కువులందరినీ చంపించాడు. ఈ శృంగవంశపు రాజుల కాలంలోనే రామాయణ రచన జరిగి ఉంటుందని సుప్రసిద్ధ మార్క్సిస్ట్ మేధావి బౌద్ధ వాంగ్మయ మహాజ్ఞాని రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గాసే గంగా గ్రంథంలో రాశాడు. పేజీ 213లో చూడొచ్చు. శృంగవంశపు రాజుల మన్ననల కోసం వాల్మీకి పుష్యమిత్రుణ్ణి లేక అగ్నిమిత్రుణ్ణి రాముడనే పేరుతో కీర్తించాడు. రాహుల్ సాంకృత్యాయన్ అసలు పేరు కేదార్నాథ్ పాండే. బ్రాహ్మణిజాన్ని నిరసించి బౌద్ధుడైన వాడు. 1951లో ఆయన బదరీనాథ్ యాత్ర చేసి వచ్చి అక్కడి బదరీనాథ్ విగ్రహం ధ్వంసం చేసిన బుద్ధుడి విగ్రహం అని ప్రకటించాడు. ఈ విషయం ఆయన తన హిమాలయాల పరిచయం అంటే హిమాలయ పరిచరు అనే హిందీ పుస్తకంలో 11వ అధ్యాయంలో నమోదు చేశాడు. విగ్రహం చేతులు విరగ్గొట్టి ముఖ కవళికలు ఛిద్రం చేసి రూపురేఖలు మార్చారని స్పష్టంగా రాశారు. క్షేత్రస్థాయిలో అక్కడి స్థానికులు చెప్పే విషయం ఏంటంటే బదరీనాథుడి శిల్పం ముందు టిబెట్ లామాల దగ్గర ఉండేదని అక్కడి నుండి తెచ్చి ఇక్కడ పెట్టారని చెబుతారు. ఇక శివుడికి పార్వతికి సంబంధించిన కట్టుకథలు మనువాదులు ఆ ప్రాంతంలో బాగా ప్రచారం చేశారని చెబుతారు. పార్వతి శాపం వల్ల అక్కడ పంటలు పండటం లేదని, మంచు కురుస్తూ ఉంటుందని కథలు చెప్పుకుంటారు. ఏ కథలు చెప్పినా శివుడి విగ్రహం కానే కాదు, అది రూపం మార్చిన బుద్ధ విగ్రహం. మధ్యప్రదేశ్ పన్నాలోని చముక్నాథ్ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని శివలింగంగా పూజిస్తున్నారు. ఆ ఆలయం బౌద్ధ విహారని, ఆ విగ్రహం బుద్ధుడిదని, అక్కడ బౌద్ధ వారసత్వాన్ని తుడిచిపెట్టే కుట్ర జరిగిందని ప్రముఖ బౌద్ధ బిక్కు శ్రీజిత గౌతమ్ స్వయంగా అక్కడికి వచ్చే ప్రజలకు మీడియాకు చెబుతున్నారు. చముక్నాథ్ ఆలయం పన్నా మధ్యప్రదేశ్లో గర్భగుడిలో చతుర్ముఖ శివలింగం పేరిట ఒక విగ్రహం ఉంది. కానీ ఆ విగ్రహం తథాగత్ బుద్ధుని చతుర్ముఖ విగ్రహం సుమారు 5 ఎత్తుంటుంది. అది ఇలాంటి కుట్రే ద్వారకలో కూడా చేశారు. తథాగత్ బుద్ధుని ద్వారకాధీశునిగా ప్రకటించారు. అంతా బ్రాహ్మణ పండితుల దుష్ప్రచారం మాత్రమే. ద్వారకాలో ఉన్నవి ప్రాచీన భారీ దేవాలయాలు కావు, అవన్నీ ప్రాచీన బౌద్ధ విహారాలు. కావాలంటే మధుర మ్యూజియం వెళ్ళి చూడండి. మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం అని ప్రచారం చేశారు కదా. మధుర మ్యూజియంలో ఒక్కటంటే ఒక్కటి శ్రీకృష్ణుడి ఆనవాలు విగ్రహం ఎందుకు లేవు? అన్నింటికన్నా బుద్ధ విగ్రహాలు బౌద్ధ శిల్పాలు ఎందుకున్నాయి?
హిందూ దేవాలయాల్లోని విగ్రహాలకున్న మేకప్లు, ఆభరణాలు, పూసిన రంగులు తొలగించి చూడండి. అన్ని చోట్ల బుద్ధుడి విగ్రహాలు, బౌద్ధ శిల్పాలు కనిపిస్తాయి. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోని వారికి తర్వాతి కాలంలో చరిత్రే గుణపాఠం నేర్పుతుంది. చక్రవర్తి అశోకుడి కాలంలో నేటి ఒరిస్సా ప్రాంతాన్ని కళింగ అని పిలిచేవారు. అశోకుడు ఇక్కడ విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతమంతా బౌద్ధ క్షేత్రం అయ్యింది. ఇక్కడ అశోకుడికి, బుద్ధునికి సంబంధించిన ఎన్నో చిహ్నాలున్నాయి. అనేక బౌద్ధ విహారాలున్నాయి. కానీ మనువాదులు బౌద్ధ దేవత సురసతి నుండి బ్రాహ్మణార్థులు సరస్వతికి రూపకల్పన చేసుకున్నారు. ప్రపంచ పాలి భాషా దినోత్సవం ఏప్రిల్ 1 భారతీయులకు వారి అసలు చరిత్ర తెలియకుండా ఉండటానికి ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా మార్చి ప్రచారం చేశారు. పాలి భాషలోని ఖత్తియ నుంచి ఏర్పడిందే క్షత్రియ. ఖత్తియ అంటే స్థానిక పాలకుడు అని అర్థం. బుద్ధిజం నుండి తీసుకున్నదే ఖత్తియ పదం. ఉత్తర భారతదేశంలో ఖత్తియ, ఖత్రి పదాలు ఇప్పటికీ కొందరి పేర్ల చివర కనిపిస్తాయి. బ్రాహ్మణ పురోహితులు మంగళాష్టకం అని అంటున్నారు. 8 మాత్రమే ఎందుకు? 7, 9 ఎందుకు కాదు అంటే 8 తథాగత బుద్ధుని అష్టాంగ మార్గానికి సంబంధించిన పాలి భాషా పదం. బుద్ధుని, బౌద్ధాన్ని మరచిపోయిన ప్రజలు ఇప్పటికీ కొన్ని పాలి భాషా పదాలు వాడుతున్నారు, బౌద్ధ విధానాలు ఆచరిస్తున్నారు. మంగళసూత్త అంటే మంగళసూత్రంలో 38 పూసలు మాత్రమే ఉంటాయి. దాని ద్వారా బుద్ధుడు చెప్పిన 38 మంగళ సూత్రాలను ప్రజలు గుర్తించుకుంటారని ఆ ఏర్పాటు జరిగింది. మనమంతా మూలవాసులుగా ఉన్నప్పటి సంగతి అది. మంగళసూత్రానికి మధ్యలో 3 బిళ్ళలుంటాయి. అవి ధర్మంలోని త్రిశరణాలు. వాటి మధ్య 8 గుండ్లుంటాయి. అవి అష్టాంగ మార్గానికి సంబంధించినవి. అటు ఇటు ఉండే దారానికి 38 పూసలు ఉంటాయి. బ్రాహ్మణార్యుల ప్రభావంతో ఇవన్నీ మారిపోతూ వచ్చాయి. పూసల సంఖ్య పెంచుతూ వచ్చారు. బౌద్ధ నేపథ్యాన్ని మరుగున పడేశారు. విదేశీ యూరోపియన్ వారి ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. ఎంత చేసినా వారి కుట్రలు పట్టబయలవుతూనే ఉన్నాయి. మంగళసూత్రానికి సంబంధించిన ఈ వివరాలన్నీ అంతర్జాతీయ బౌద్ధ నెట్వర్క్లో ఏకే దివేకర్ నమోదు చేసినవి మనం చూడొచ్చు.